పీఠాధిపతులు శివగీతాశ్రమం అనగానే ఎలాగుంటుందో ఏంటో అనుకున్నాను నేను. కానీ మీరు ఇంత సింపుల్గా గురుగారు అంటే ఏదైనా ఆ ఆ మహాశివుడి యొక్క ప్రార్థనతో ఈరోజు మనం కార్యక్రమం ప్రారంభించాం. ఓం నమః శివాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథిదేవో. నాకు 4 గురువులు ఉన్నారు. మంత్రోపదేశం చేసిన నరసింహయ్య గారు, కర్నూలు విశ్వేశ్వరయ్య గారు వేదం నేర్పిన 45 ఏళ్ళ వయసులో వేదం నేర్పిన విశ్వేశ్వరయ్య గారు, 46 ఏళ్ళలో యోగ నేర్పిన మహబూబ్నగర్ రామయ్య గారు, సుఖశ్రీ అనే గురువే కాదు ఆయన దేవుడే అనుకుంటారు. నిస్వార్థ పనులు 4కి 4. విశ్వేశ్వరయ్య గారు అనేవారు ఎవరన్నా జ్ఞానం నేర్చుకుంటే భోజనం పెట్టి చెప్పవచ్చు. నీకు వచ్చిన జ్ఞానం, నీకు వచ్చిన విద్యను ఉపయోగించకుండా ఎవరికి దాచుకుంటే వచ్చే జన్మలో బ్రహ్మ రాక్షసుడు అవుతావు అని చెప్పాడు ఆయన. అటువంటి గురువుకు ఎన్ని నమస్కారాలు పెట్టినా తక్కువనే. నీకు వచ్చిన విద్యను ఉపయోగించు, కానీ దాచుకోవద్దు. ఇక రామయ్య గారు చెప్పిండు, ఎవరికైనా సహాయం అవసరం వస్తే చేతనైతే చెయ్యి, చేత కాకపోతే దండం పెట్టు. ఇక నరసింహయ్య గారు మంత్ర ఉపదేశం చేశాడు. ఆయన ఒక ఉపదేశం అంటే మంత్రంతో పాటు ఈ మంత్రాన్ని చెడుకు ఉపయోగించుకుంటే వచ్చే జన్మలో రాక్షసుడు అయిపోతామని ఆయన చెప్పాడు. సుఖశ్రీ గారు నాకు చదువు రాదు, సరిగా రాయలేను అంటే శివుని నమ్మకం ఉందా అని ఒక శ్లోకం చెప్పాడు. నమ్మరు నచ్చరు వట్టిగా పిలుతురు, నమ్మగలిగారు లోకపు మనుషులు, నమ్మి పిలిచిన ఓ అనడా శివుడు, నమ్మక నచ్చక పిలుసు వారిని కొమ్మనికి కూయుమని కూడల సంగమ దేవుడు. అంటే నీకు నమ్మకం ఉంటే, సత్సంకల్పం ఉంటే శివగీతను బోధిస్తావు. నీకు శివగీత ప్రచారం చేసే సత్సంకల్పం ఉంటే ఆ శివుడే నిన్ను తీసుకుపోతాడయ్యా. దినాభి అభివృద్ధి లోకమంతా తెలుస్తుంది నీ వల్ల అని ఆయన ఆశీర్వదించాడు. నా తల్లిదండ్రి విషయానికి వస్తే గట్టి శరీరాన్ని ఇచ్చారు నాకు. మా అమ్మ ఒక వాక్యం చెప్పింది, ఎవరికైనా ఒక మాట ఇస్తే ఫలానా టైం ఇచ్చినావు అనుకో, అక్కడ పో, నేను సచ్చినాను తెలిసిన అక్కడ పోయి వచ్చిన సావుకాడు రామని చెప్పింది. నా తల్లికి అదే మళ్ళా జన్మంటుంటే అదే కడుపులో పుట్టాలని ఆశ. మా తండ్రి భోజనం విషయంలో చెప్పాడు, గొంతు దాటితే ఏముంటుంది, ఈ నాలుకని చేయిస్తే నీ ఆరోగ్యం బాగుంటుంది అని ఆయన చెప్పాడు. ఇటువంటి మహావాక్యాలు నాకు లభ్యమైనవి. అయితే నా యొక్క ఉద్దేశం ఏమంటే, ఈ భూమండలం పుట్టినందుకు భూమి రుణం, తల్లి రుణం, తండ్రి రుణం, గురువుని రుణం తీర్చుకోవాలని నా ఆశ. అందులో నేను వీరేశవయ్య లింగాయత్ కాబట్టి అంతకుముందు భగవద్గీత చాలా సభలు చేశాను నేను కర్నూలు సైడ్. అనుకోకుండా శివగీత తటస్థిస్తేనే వీరశైవ లింగాయత్లో పుట్టి శివగీత ఎందుకు రాయకూడదు అని ఒక ఆలోచన ఒకటి వచ్చింది. 2009లో నాకు
2 కాళ్ళు కూడా ఆపరేషన్కి వచ్చినాయి. ఒక కాలు కాదు. కిమ్స్లో పోయి నా కొడుకు చూపిస్తే రెండిటికి 3.5 లక్షలు అడిగినారు. మా కొడుకు లాయర్. వస్తా చార్మినార్ చివరస్తా, అది కాచిగూడ చివరస్తా ఒక బుక్ స్టాల్ ఉంది. చిన్న శివగీత దొరికింది. రాత్రి వచ్చి ఇంట్లో చదివినాను. ఇంట్లో విరజా దీక్ష అనేది ఒకటి ఉంటుంది. అది రాముడు చేశాడు. ఏది? విరజా దీక్ష. విరజా దీక్ష చేస్తే శత్రు విజయం, రోగ విజయం నేను అదే కదా అందులో ఉంది. ఆయనకేం చెప్పలేను. నేను 3 నెలల్లో ట్రై చేసుకుంటా, కాకపోతే చూద్దాం ఉండే అని అప్పుడు విరజా దీక్ష ప్రారంభించిన 2009లో. ఇక్కడికి వెళ్ళి బాత్రూమ్ పోవాలా, నా కొడుకు ఇంకెవరైనా తోడై పట్టేవాళ్ళు, అటువంటి స్థితి. అప్పటికి వయసు కూడా అయి ఉంటుంది కదా. సరే అప్పటికి కూడా వయసు ఉన్నట్టే కదా. అటువంటిది ఇక్కడ నారపిల్ల అని ఒక ప్రకృతి వైద్యశాల ఉంది. ఆయన పేరు రామచంద్ర ఏదో డాక్టర్. ఆయన అడిగిన, నాకు షుగర్ ఉంది, ముఖాల నొప్పులు ఉన్నాయి, బీపీ ఉంది, ఈ దీక్ష ఇట్లా ఉంది, ఎట్లా చేద్దాం స్వామి అని అడిగా. అంటే ఆయన ఏమన్నాడంటే, నీకు సపోర్ట్గా ఉంటా, ఇక్కడే ఉండు, నేను సపోర్ట్ ఉంటా, ఎట్లా చేయాలన్నా చూద్దాం. షుగర్ వచ్చి నాకు 91లో వచ్చింది. ఈ లైఫ్లో ఒక్క పొద్దు ఉంటానని అని అనుకోలేదు. షుగర్ వాళ్ళు ఉండరు కదా. ఆయన 5 రోజులు నిమ్మకాయ, తేనె, నీళ్ళతో నన్ను ఉంచాడు. రూపాయల హాఫ్ ధైర్యం వచ్చింది. షుగర్ వచ్చింది అదే మొదటిసారి. అయితే ఇంట్లో ఏముందంటే మాసమేకం పలాహారం అంటాడు. ఎవరు? అగస్త్యుడికి ఈయన చెప్తాడు. ఎవరు? రామునికి. అగస్త్యుడు వచ్చి ఈ అరణ్యవాసంలో భార్యను కోల్పోయిన టైంలో రామగిరి కొండల్లో ఇది జరిగింది. అయితే ఆయన వైరాగ్యాలు చెప్తాడు. ఎవరికి? రామునికి. అది సత్యమే అయినప్పటికీ నాకు సీత వచ్చే ఉపాయం అంటే, నువ్వు రావణాసురుడు శివ గర్భితుడు ఆయన. ఎవరు? రావణాసురుడు. కాబట్టి నువ్వు శివుని శరణం పొందితేనే నువ్వు జయించగలవు. అందులో సముద్రం దాటి ఎట్లా పోతావు? నీకు సైన్యం లేదు, కాబట్టి శివానుగ్రహం కావాలి. అప్పుడు అగస్త్యుడు చెప్తాడు, మాసం ఏకం పలాహారో మాసం పర్ణాస్తదా. అంటే 1 నెల పండ్లతోనూ, 1 నెల పచ్చి ఆకులతోనూ, తినగలిగిన ఆకులతోనూ, మాసమేకం జలాహారం, 1 నెల నీళ్ళతోనూ, పవనాశన 1 నెల గాలితో. తర్వాత హోమం చేసిన విభూతి ధరించాలి, తెల్లటి వస్త్రాలు ధరించాలి, రుద్రాక్షమాలలు వేసుకోవాలి, అదే విభూతి ధరించాలి, అదే విభూతిలో పండుకోవాలి. ఇట్లా 4 నెలలు చేస్తే నీకు శివుడు ప్రత్యక్షమవుతాడని అగస్త్యుడు చెప్పిండు. అంటే అప్పుడు నువ్వు సముద్రాన్నే తాగిన వాడవు, నువ్వు చెప్పినవంటే తప్పకుండా అవుతుంది అని అప్పుడు దండ ప్రమాణం చేస్తాడు. దండ అంటే కట్టిన అడ్డం స్టేట్లను అష్టాంగ దండం కాకుండా ఇంకా విశేషంగా అది భగవద్గీతలు చెప్తాడు. తద్విద్ధి ప్రాతేన పరిప్రష్టేన సేవయా ఉపాధీక్షతి ఇంతే జ్ఞానం జ్ఞాన తత్వర్ష. అంటే గురువుకు సాష్టాంగ నమస్కారం చేసి ప్రశ్నించాలి, అది కూడా వినయంగా సమయం చూసి అడగాలని భగవద్గీతలో ఉంది. అట్లనే ఇక్కడ కూడా అదే జరిగింది. అప్పుడు ఈయన విరజా దీక్ష చేసి, ఎవరు? రాముడు బ్రహ్మముహూర్తం స్నానం చేయాలి. ఏమిట్లా నిద్రపోవాలి? ఆయన విభూతుల నిద్రపోవాలి. అంటే అట్లే చేసాడు. అయితే నేను అదే చేయాలని డిసైడ్ అయినా. ఎవరు? నేను. రామునంతా నేను చేయలేదు, బూడిదలో పండుకోలేదు, బూడిద పెట్టుకున్నా కానీ బూడిదలో పండుకోలేదు, కానీ మామూలుగా స్వామి లెక్కలో పండుకొని 1 నెల కొద్దిగా షుగర్ మాత్రలు వేసుకుంటూ పండ్ల మీద ఉన్నా.
ఆయన ఏమన్నాడు, డాక్టర్ రామ్ 3 నెలలు ఉండు అన్నాడు ఆయన. ఏది పండ్ల మీద 3 నెలలు 4 నెలల కల్లా మోకాళ్ళ నొప్పులు పోయినాయి, మొత్తం పోయినాయి. మొత్తం అదే సమయంలో చార్ధామ్ పోయినాం ఈ దీక్షలే. నేను నా భార్య ఇద్దరం పోయినాం. ఇదే దీక్షలో అట్లనే పండ్ల మీదనే పోయినా. వచ్చినాక పచ్చి ఆకులతో ఉన్నా. పోతుంటే అడిగిపోతూ పోతుంటే అన్ని చిగురు తెంపుకో. నేను బాగా తింటా. అందులో కొద్దిగా సుక్కకూర ఆకులు, పుంటికూర ఆకులు, జర పుల్లగా అవుతాయి కదా, ఇంక అదే రుచి అన్నట్టు. ఉప్పు లేదు, ఏం లేదు సైడ్. అది ఒక నెల రోజులు చేసి మళ్ళా యమునోత్రి పోయి నీళ్ళ మీద చేసి ఒక గాలి మీద ఒక్కటి చేయలే. ఇంకా మూడు ఐటమ్ చేసిన. అది చేసినాక నా శరీరం ఇట్లా అని మీరు అంటున్నారు. 80 ఏళ్ళున్నా 50 పొద్దుగాల వస్తే నేను యోగా చేసేటప్పుడు చూస్తే మీరు 16 అంటారు. ఇదంతా దేని వల్ల వచ్చిందంటే విరజా దీక్ష వల్ల వచ్చింది. అంటే నేను దేనితో బాగుపడ్డప్పుడు శివగిరితో బాగుపడ్డాడు, అంతే కదా.